Hello everyone. Today we are gonna discuss about how to deal with angry patients. క్లినిక్కి వచ్చిన పేషెంట్స్లో యాంగర్తో అంటే లోపల కోపావేశాలు ఉంచుకొని బయటకి చెప్పలేక లేకపోతే బయటకి వ్యక్తపరిచే వాళ్ళకి తో ఎలా కన్సల్ట్ చేయాలి, కన్సల్టింగ్ స్ట్రాటజీస్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. There are several reasons for a sick person especially to be angry about. చాలా కారణాలు ఉంటాయి ఒక జబ్బుతో ఉన్న మనిషి కోపావేశానికి లోనవ్వడానికి. ఫస్ట్ భయము, దెన్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్, ద ఫియర్ అండ్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ అబౌట్ హిస్ personal life or family life, financial things, and so on, about the disease itself or how it's affecting his life in general. So we will go one by one. Okay, so first, patient related causes of anger and frustration చూద్దాము. జబ్బు పడ్డ వ్యక్తి, సిక్ పర్సన్ జబ్బుతోటి సగం విసిగిపోయి ఉంటాడు. తర్వాత ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా రిలేషన్స్, జబ్బు పడ్డ మనిషి కొంచెము హెల్ప్లెస్నెస్, వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అది దూరం అవుతుంది. వేరే వాళ్ళ మీద ఆధారపడినందుకు కొంచెము దిగులు చెందుతారు. సో దాంతో కూడా వాళ్ళకి కోపం అనేది ఏర్పడుతుంది. అండ్ దెన్ ద గిల్ట్, అయ్యో ఫ్యామిలీకి ఏం చేయలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని అది ఒక అండ్ ఆలోచన కూడా వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. దెన్ అగైన్ పర్సనల్ రిలేషన్షిప్స్ విత్ అండ్ ఫ్రెండ్స్ టు షేర్ విత్, ఎవ్రీథింగ్ అన్నీ స్టాండ్ స్టిల్కి వస్తాయి. సో దట్ ఆల్సో యాడ్స్ టు ద యాంగర్. అది కన్సీల్డ్ యాంగర్ అంటాం, అంటే హిడెన్ యాంగర్. బయటకి వ్యక్తపరచరు బట్ లోపల ఉంటుంది. అది ఒకనొక టైంలో ఇట్ బర్స్ట్ అవుట్ అవుతుందన్నమాట. అండ్ మేబీ వెన్ దే సీ ద డాక్టర్ ఇట్ మైట్ కమ్ అవుట్ ఆర్ విత్ సమ్ క్లోజ్ పీపుల్ హూమ్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, అప్పుడు బయటపడుతుంది. సెకండ్, డిసీజ్ రిలేటెడ్ యాంగర్. డిసీజ్ రిలేటెడ్ అంటే క్రానిక్ డిసీజెస్ లైక్ బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్, ఆస్తమా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ట్యూబర్క్లోసిస్, ఇంకా చాలా ఏ రకమైన వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా లైక్ వెన్ దే ఆర్ బెడ్ రిడన్, వాళ్ళు వన్స్ కన్ఫైన్డ్ టు దేర్ హౌస్ ఆర్ రూమ్ ఆర్ బెడ్, దే ఫీల్ సో ఫ్రస్ట్రేటెడ్ బికాస్ మనము మనుషులం, వీఆర్ సోషల్ బీయింగ్స్, వీ లైక్ టు బీ అమాంగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. చుట్టుపక్కల కమ్యూనిటీతో ఇంటరాక్షన్ ఉంటేనే మనకి బాగుంటుంది. వన్స్ వీఆర్ కన్ఫైన్డ్ టు అవర్ ఓన్ హోమ్ అండ్ రూమ్, అది ఒక ఖైదు లాగా ఉంటుంది. దాంట్లో మెంటల్ స్టేటస్ ఎఫెక్ట్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు తీసుకున్నట్టయితే కోవిడ్ టైంలో కూడా అలాంటివే జరుగుతున్నాయి. సో డిసీజ్ రిలేటెడ్ కన్ఫైన్మెంట్ టు ద పర్టిక్యులర్ ఏరియా without any social interaction is also cause of anger and frustration. Disease related pain కానీ, immobility అంటే కదలలేని పరిస్థితి, అండ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మనం రోజు చేసుకునే పనులు మనంతట మనం చేసుకుంటాం, బట్ వెన్ వీఆర్ సిక్ వేరే వాళ్ళ సహాయం అవసరం అవుతుంది. సో ఆ హెల్ప్లెస్నెస్ కూడా డిసీజ్ రిలేటెడ్ కాజ్ ఆఫ్ యాంగర్. దెన్ థర్డ్ వచ్చేసి మెడికేషన్ రిలేటెడ్. వేసుకునే మందులు ప్రభావం వల్ల కూడా వాళ్ళు మెంటల్గా ఎజిటేట్ అయి ఉంటారు. అంటే మెంటల్ కన్ఫ్యూజన్, మెంటల్ యాంగ్జైటీ, ఇవన్నీ మందుల ద్వారా ఒకటి సైడ్ ఎఫెక్ట్స్. దెన్ ఫోర్త్ వచ్చేసి డాక్టర్ రిలేటెడ్.
డాక్టర్ రిలేటెడ్ అని చెప్పుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఏమీ ప్రయోజనం ఉండట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని మందులు వాడుతున్నాను, ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రాపర్లీ ట్రీటెడ్ ఆర్ ఐఎమ్ నాట్ గెటింగ్ రిజల్ట్స్ రావట్లేదు, క్యూర్ అవ్వట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది. సో డాక్టర్ రిలేటెడ్, హౌ ఈస్ ద డాక్టర్ రెస్పాండింగ్ టు ద పేషెంట్ అంటే డాక్టర్ చూపే కన్సర్న్ అండ్ కంపాషనేట్ కేర్ ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ డాక్టర్ రిలేటెడ్ ఫ్రస్ట్రేషన్ ఆర్ యాంగర్ అనేది మొదలవుతుందన్నమాట. హౌ టు రికగ్నైజ్ అన్ యాంగ్రీ పేషెంట్, ఎలా గుర్తుపడతాము మనిషిలో కోపం దాగి ఉంది అని? లైక్ వాళ్ళు ఐ కాంటాక్ట్ చేయరు, సిమిలర్ టు డిప్రెస్డ్ పేషెంట్స్ కైండ్ ఆఫ్. డిప్రెషన్ కూడా ఉంటుంది సిక్ పేషెంట్స్లో. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఫిజిషియన్స్ టు రికగ్నైజ్ దట్. మన బాధ్యత అనమాట వాటిని గుర్తించడము. సో దే డోంట్ మేక్ ఐ కాంటాక్ట్ అండ్ వెరీ తల కిందకి దించుకొని ఉంటారు. ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడరు. యాంగర్ ఉంది అని ఎట్లా అంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, యాంగర్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్స్ పళ్ళు, ఈ ఫేషియల్ మజిల్స్ అన్నీ టైట్గా పెట్టేసుకొని ఉంటారు, బొంగుమూతి లాగా అంటాము. దెన్ క్లెన్చ్డ్ టీత్, కోపం కళ్ళల్లో కనబడుతుంది, ఫ్రెండ్లీగా ఉండవు ఐ ఇంటరాక్షన్స్. దెన్ కలర్ ఆఫ్ ద ఫేస్ ప్యాలర్ కానీ రెడ్నెస్ ఆర్ ప్యాలర్, కోపంతో పేల్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి, కోపంతో రెడ్నెస్. దెన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కలర్, ఐ ఎక్స్ప్రెషన్, టైటనింగ్ ఆఫ్ ఫేషియల్ మజిల్స్, స్పీచ్ లౌడ్గా ఉండొచ్చు కోపంతో, కొంతమంది కోపంతో కామ్గా కూడా అయిపోవచ్చు. సో దెర్ ఈస్ అ హిడెన్ యాంగర్ ఇన్ ఏ కామ్ పేషెంట్. సో డోంట్ అజ్యూమ్ దట్ ఎ పేషెంట్ హూ ఈస్ కామ్ ఈజ్ నాట్ యాంగ్రీ. Therefore, a good doctor should be able to recognize the anger, the hidden anger in a calm and controlled behavior of a patient. Now, coming to how to deal with an angry patient. ఎప్పుడైనా మనము యాంగ్రీ పేషెంట్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి దూరంగా కూర్చోవడము, అంటే డోర్కి ఎగ్జిట్ వైపు, డోర్ వైపు కూర్చోవడము, సేఫ్, be on the safe side always to escape when they are like very aggressive and threatening to life. So always safety is the first thing to consider. Next, we should always be prepared to listen to the patient. వాళ్ళ యొక్క కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళని బాధిస్తున్న పెద్ద కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఉత్సుకత, అంటే ఇంట్రెస్ట్ చూపించాలి పేషెంట్కి ఉన్న కష్టాల్లో పాలు పంచుకోవడానికి. లైక్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ఇంటెంట్ టు లిజన్ టు ద పేషెంట్. So when we have that genuine interest to listen to the patient, we will make an eye contact and we will help the patient have eye contact with us as well. Ante eye contact is important for a proper communication. Assurance, trust, rapport build avvadaniki patient toti, this is one of the main important ingredient in our consulting strategy with the angry patient or difficult patient. Next thing is, when we have the intent to listen, మనము వినడానికి రెడీగా ఉన్నప్పుడు పేషెంట్ కూడా చెప్పడానికి రెడీగా ఉంటారు. అండ్ అడిగేది, when we pose a question, that should be non-judgmental, non-confronting to the patient. సో ముందే మనకి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని వాళ్ళని ఇది చేస్తూ కట్టడిలో పెడుతూ అడగకూడదు, పేట్రనైజ్ చేస్తూ కూడా అడగకూడదు. క్వశ్చన్, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, వాళ్ళకి మన మీద పూర్తి నమ్మకం కుదిరి వాళ్ళు మనతో వాళ్ళ క్రిటికల్ ఇన్ఫర్మేషన్, వాళ్ళని బాధిస్తున్న అంశము మనతో షేర్ చేసుకునేటట్టుగా మనము క్వశ్చన్ పోజ్ చేయాలి. అంటే వాట్ ఈస్ దట్ రియల్లీ కన్సర్నింగ్ యూ,
ఆర్ వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ. మనము వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలమో, లైక్ ప్రొవైడింగ్ విత్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. మెడికేషన్స్ పనిచేయట్లేదా, లేదా మ్, మనం ఇందాక 4 మెయిన్ సబ్ డివిజన్స్ చేసుకున్నాము. పేషెంట్ రిలేటెడ్ కాజెస్ ఆఫ్ యాంగర్, పర్సనల్ లైఫా, లేకపోతే డిసీజ్ వైజా, లేదా డాక్టర్ రిలేటెడ్ వైజా, వెదర్ హీస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ట్రీట్మెంట్ నుంచి సరిగ్గా రెస్పాన్స్ అవ్వట్లేదా, లేదా మెడికేషన్స్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, వాట్ ఈస్ దట్ ఈజ్ రియల్లీ బాదరింగ్ హిమ్. ఏది అయితే ఆయనని కష్టపెడుతుందో పేషెంట్ని, అది అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్. సో దిస్ ఈజ్ ద కీ థింగ్. తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్, ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలగాలి. ప్లస్ ఆల్సో మనము సెకండ్ ఒపీనియన్కి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ ద లిబర్టీ టు టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ ఇఫ్ పాసిబుల్, అండ్ దట్ విల్ రిలీవ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టెన్షన్. అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో, అంటే టుడేస్ వరల్డ్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎట్ ద ఫింగర్ టిప్స్. సో పేషెంట్ ఈజ్ లైక్ బొంబార్డెడ్, అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ విచ్చలవిడిగా ఉంది. సో దే ఆర్ లోడెడ్ ఫుల్లీ విత్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిసీజ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఏంటంటే దే వాంట్ టు క్లారిఫై ఆర్ హ్యావ్ మోర్ సాలిడిఫికేషన్ ఆఫ్ దేర్ వ్యూస్. ఆ ఇన్ఫర్మేషన్ గురించి కన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు. సో ఆ ఇన్ఫర్మేషన్ని లో ఎంతవరకు నిజం ఉందో అనే కన్ఫర్మేషన్ కోసం కూడా కొంతమంది వస్తూ ఉంటారు. సో దట్ నీడ్స్ అవర్ టైమ్, ద ఫిజిషియన్ టైమ్. సో ఐ అండర్స్టాండ్ మనకి టైం లేదు, బట్ మనకి టైం, ఈ యాంగర్ పేషెంట్స్, డిఫికల్ట్ పేషెంట్స్లో మనకి టైం ఉంది వాళ్ళ కోసం అని కన్వే చేయడం, అంటే చెప్పగలగడం కూడా, అని రీఅష్యూరెన్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. When we have given time to these angry or difficult patients, we should let them ventilate their feelings. అంటే వాళ్ళ కోసం మనం టైం కేటాయించినప్పుడు ఆ టైంని సద్వినియోగపరచుకోవాలి. అంటే వాళ్ళకున్న ఏ అయితే ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్రెస్ చేసేటట్టు వాళ్ళకి టైం ఇవ్వాలి అన్నమాట. దెన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్, దానికి మన దగ్గర ఉన్న మన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇంకా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమున్నాయి, హౌ దే కెన్ అటైన్ ఏ సెకండ్ ఒపీనియన్, వాళ్ళకి మోడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఇస్తే, అండ్ ఆ సొల్యూషన్స్ ఇచ్చి మనము వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ టైమ్ ఇన్ చూసింగ్ ద ఆప్షన్స్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్, అండ్ దెన్ ద సొల్యూషన్స్. అట్లాంటప్పుడు మనం వాళ్ళకి డెసిషన్ మేకింగ్ టైం ఇచ్చినప్పుడు ఫాలో అప్ అపాయింట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. సో వీ హ్యావ్ టు అరేంజ్ ఫర్ ఏ ఫాలో అప్. ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. అండ్ ఇలా చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద యాంగర్ ఇన్ ద పేషెంట్, ద హెల్ప్లెస్నెస్, అవన్నీ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాము ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి. యాంగర్, గిల్ట్, ఫియర్, ఫ్రస్ట్రేషన్, helplessness. So all these feelings will be addressed by us as a good physician, and it also helps in healing the patients from inside. మనం అంటాం కదా, holistic approach in dealing with a patient. So spiritual, mental and physical and psychological ఇవన్నీ అడ్రస్ చేసిన వారం అవుతాము. So always take a holistic approach whenever possible in dealing with any patient in general, especially with the angry and difficult patients. I hope this video helps you all. Thank you.